హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మీడియా బ్యాన్ చేశారు మైనర్స్కి. ఎక్కడెక్కడ అంటే మలేషియాలో <16 కి కంప్లీట్ బ్యాన్ చేశారనమాట. ఓకే, ఇండోనేషియాలోని మైనర్స్ బ్లాక్ చేశారు ఫ్రమ్ హై రిస్క్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఫ్రాన్స్లో ఏం చేశారంటే బిల్ పాస్ చేశారు ఎవరికి అండర్ 15 years ఏజ్కి సోషల్ మీడియాని బ్యాన్ చేయమని. ఓకే, సో మలేషియాలో అండర్ 16 బ్యాండ్, ఇండోనేషియాలో మైనర్స్ బ్లాక్డ్ ఫ్రమ్ హై రిస్క్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఫ్రాన్స్లో బిల్ పాస్ చేశారు టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ <15 years. సో ఇదన్నమాట. ఇంకా ఇండియాలో బ్యాన్ ఇంకా చేయలేదు, బట్ దే ఆర్ కన్సిడరింగ్. ఓకే, ACITI అనేది న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఏ అంటే ఆస్ట్రేలియా, సి అంటే కెనడా, ఐ అంటే ఇండియా, టీ అంటే టెక్నాలజీయా, ఐ అంటే ఇన్నోవేషన్. అంటే ఈ 3 కంట్రీస్ కలిసి టెక్నాలజీలోని ఇన్నోవేషన్ చేస్తున్నారు అనమాట. ACITI ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, టెక్నాలజీయా, ఇన్నోవేషన్. ఓకేనా? సో ఇదొక ట్రై గ్రూప్, ఎందుకంటే ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా ఈ 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. సో అందుకే ట్రై గ్రూప్ అనమాట. దేనికి అంటే టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వీటిల్లో చేస్తుంది. ఇప్పుడు ఆకస్ అనేది ఒకటి చూద్దాం. అంటే ఇలాంటిదే అనమాట ట్రై గ్రూప్. ఆస్ట్రేలియా, ఓకే, యుఎస్ఏ, అలాగే యూకే. ఆకుస్ ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ ఇదొక డిఫెన్స్ గ్రూప్, గుర్తుపెట్టుకోవాలి. AUKUS ఆకుస్, ఆస్ట్రేలియా, యూకే అండ్ యుఎస్ఏ. ఆస్ట్రేలియా కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం, ఎందుకంటే రీసెంట్గా కూడా ఆస్ట్రేలియన్ ఎక్సర్సైజెస్ న్యూస్లో ఉంది. అందులో ఏంటేంటి ఉన్నాయి అంటే బ్లాక్ పిచ్, అలాగే మలబార్ ఎక్సర్సైజ్, అలాగే ఆస్ ఇండెక్స్. ఓకే, కకాకు ఇది కూడా ఒకటి. బ్లాక్ పిచ్, మలబార్, ఆస్ ఇండెక్స్ అండ్ కకాకు. ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. గంగా మహాకం, ఇది గంగా ఇండియాది, మహాకం ఇండోనేషియాది అనమాట. ఏంటి అంటే ఒక సివిలైజేషనల్ కనెక్ట్, అంటే ఇండియన్ సివిలైజేషన్ అలాగే ఇండోనేషియన్ సివిలైజేషన్ రెండింటినీ కలిపేది ఒక ఇదన్నమాట. ఓకే, గంగా మహాకం సివిలైజేషన్ కనెక్ట్. ఇందులో ఉన్న ఆస్పెక్ట్స్ అనమాట. సివిలైజేషన్ని కనెక్ట్ చేయడం, అలాగే డెవలప్మెంట్ ప్లాన్స్ని షేర్ చేసుకోవడం, సెక్యూరిటీ స్ట్రాటజీ వీటిని పెట్టుకోవడం, అలాగే గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్లో డివైడ్ అయి ఉంది. గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలప్డ్. ఓకే, గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్, ఇంకా డెవలప్ అవుతున్నాయి అని. ఇందులో ఇండియా కూడా వస్తుంది. ఈ డెవలప్డ్లోని యూకే, ఫ్రాన్స్, తర్వాత యుఎస్ఏ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అలాగే మ్యారిటైమ్ ప్రాస్పెరిటీ, మ్యారిటైమ్ అంటే సముద్రాలు అనమాట. సో సముద్రాల్లో ప్రాస్పెరిటీ అనమాట. సో గంగా మహాకం అంటే ఇండోనేషియా, ఇండియా ఈ రెండిటి మధ్యలో ఒక సివిలైజేషనల్ కనెక్షన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. 2000 year గోల్డ్ రింగ్ ఒకటి, దాని మీద ఏంటంటే ఇండియన్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఇది ఉందన్నమాట. ఇది ఒక రకమైన స్క్రిప్ట్, అంటే రాసే పద్ధతి. ఓకే, ఈ 2000 year గోల్డ్ రింగ్ దాని మీద ఇండియన్ బ్రహ్మీ స్క్రిప్ట్ ఉన్నది. ఎక్కడ దొరికిందండి? థాయిలాండ్లో దొరికింది. ఓకే, క్వశ్చన్ అడుగుతాడు. 2000 year గోల్డ్ రింగ్ బేరింగ్ ఇండియన్ బ్రహ్మీ స్క్రిప్ట్ ఎక్కడ దొరికింది అంటే థాయిలాండ్లో దొరికింది అనమాట. అంటే ఏంటి, 2000 సంవత్సరాల క్రితమే ఇండియాకి థాయిలాండ్కి మధ్యలో ట్రేడ్ ఉండేది అనమాట. ట్రేడ్ లేకపోతే ఇక్కడ జనాలు అక్కడ, అక్కడ జనాలు ఇక్కడ వెళ్ళేవారు. ఓకే, ట్రేడ్, వ్యాపారం జరిగేది. నెక్స్ట్, JS టకానామి కండక్ట్స్ పాసెక్స్ విత్ INS సూరత్. ఓకే, ఇది ఒక ఎక్సర్సైజ్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ ఇది జపాన్ కండక్ట్ చేస్తుంది అనమాట. జపాన్ JS టకానామి అనమాట. ఇది వచ్చింది ఎక్కడ? ముంబై కోస్ట్కి. ఇది ఒక షిప్, అది INS సూరత్ని కలిసిందనమాట. అక్కడ INS సూరత్, JS టకానామి ఈ రెండు ఈ పాసెక్స్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు INS సూరత్ గురించి అడగచ్చు. అదొక డెస్ట్రాయర్ క్లాస్, ప్రాజెక్ట్ 15B తరపున డెస్ట్రాయర్ క్లాస్ అనమాట. ఇదే ప్రాజెక్ట్ 15Bలో ఇంకో 4 తయారైనవి. అవి INS విశాఖపట్నం, INS ఇంఫాల్, INS సూరత్, అలాగే INS మర్మగావ్. సో INS విశాఖపట్నం, INS ఇంఫాల్, INS సూరత్, INS మర్మగావ్ ఈ 4 ఏటికి సంబంధించింది డెస్ట్రాయర్ క్లాస్. ఏ ప్రాజెక్ట్లో? ప్రాజెక్ట్ 15B. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. JS టకానామి మన జపాన్ది, అది పాసెక్స్ ఎక్సర్సైజ్. దీనిలో ముంబై కోస్ట్ దగ్గరికి వచ్చింది.
ఐఎన్ఎస్ సూరత్తో అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి అనమాట. ఐఎన్ఎస్ సూరత్, డెస్ట్రాయర్ క్లాస్, ప్రాజెక్ట్ 15B. అందులో మిగతా 3 యాక్చువల్లీ సూరత్ చెప్పేసుకున్నాం కాబట్టి మిగతా 3 ఇవన్నమాట. రీసెంట్గా గురుదక్షిణ అనే ప్లాట్ఫామ్ ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే క్యాష్లెస్ మెడికల్ స్కీమ్ టీచర్స్ కోసం అనమాట. సో దీన్ని బట్టే మీకు అర్థమైపోద్ది. గురుదక్షిణ, గురు అంటే టీచర్, ఓకే, దక్షిణ అంటే ఏదో వాళ్ళకి ఇచ్చే మనీ అనమాట, మనీ లాగా అనుకోండి. బట్ ఈ టీచర్స్కి క్యాష్లెస్ మెడికల్ స్కీమ్ అనమాట. ఎవరు స్టార్ట్ చేశారు? ఉత్తరప్రదేశ్ స్టార్ట్ చేశారు. ట్రైబెక్స్ అనే ప్లాట్ఫామ్ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ స్టార్ట్ చేశారు. ఓకే, ఎక్కడ లాంచ్ చేశారండి? ఒరిస్సాలో. దేనికి? టు ప్రమోట్ ట్రైబల్ ఆర్ట్. ఏంటది? ట్రైబ్ ఎక్స్. ఎక్కడ స్టార్ట్ చేశారు? ఒరిస్సాలో. ఓకేనా? ఇదొక డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకేనా? అది చాబహార్ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే యుఎస్ అక్కడ బాంబింగ్ చేసిందని మనకి న్యూస్ వచ్చింది. ఇండియా ఇరాన్కి హెల్ప్ చేసింది. ఎందుకు? టు బిల్డ్ చాబహార్ పోర్ట్. సో చాబహార్ పోర్ట్ ఎక్కడుంది? ఇరాన్లో ఉందన్నమాట. ఓకే, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ టు ఇండియా. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇది ఇండియా అనుకోండి, పక్కన మనకి పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్కి దగ్గరలో ఇరాన్ ఉంది. ఓకే, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ఉంది, అక్కడ నుండి ఇండియా మీద అటాక్ చేయడం చాలా దగ్గర అనమాట. సో గ్వాదర్ పోర్ట్కి దగ్గరలో ఇరాన్లోని మనం ఈ చాబహార్ పోర్ట్ పెట్టాం. సో అక్కడ నుండి గ్వాదర్ మీద డైరెక్ట్గా మనం కన్ను వేయొచ్చు.